ప్రైజ్ ద లార్డ్. క్రీస్తు యేసునందు మనలను ఆత్మికులుగా ప్రేమించుచున్నటువంటి మన పరమ తండ్రికి మహిమయు ఘనతయు కలుగునుగాక. ఆమేన్. త్రియేక దేవుడు గతకాలమంతా కూడా మనలను కాచి కాపాడి సంరక్షించి అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికమైన ఆశీర్వాదాలు దయచేస్తూ పోషిస్తూ సంరక్షిస్తూ సజీవ లెక్కలో ఉంచిన ఆ త్రియేక దేవునికి సకల మహిమా ఘనత ప్రభావములు యుగ యుగములు కలుగునుగాక. ఆమేన్. పరలోక రాజ్యమునకు చేర్చేటటువంటి సజీవ వాకులు మనం ధ్యానం చేద్దాము. 51వ సంకీర్తన. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమములు నాకు తెలిసేయున్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనున్నది. నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపం చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా అగుపడుదువు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా అగపడుదువు. నేను పాపంలో పుట్టిన వాడను, పాపంలోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను. నీవు అంతరంగములో సత్యము కోర్చున్నావు, అంతర్యమున నాకు జ్ఞానము తెలియచేయదు. నేను పవిత్రుడుగా అగునట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపుము, హిమము కంటే నేను తెల్లగా నుండినట్లు నీవు నన్ను కడుగుము. ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపుము, అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షించును. నా పాపములకు విముఖుడవు కమ్ము, నా దోషములన్నిటినీ తుడిచివేయము. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగచేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించును. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము, సమ్మతిగల మనస్సు కలుగచేసి నన్ను దృఢపరచుము. అప్పుడు అతిక్రమము చేయవారికి నీ త్రోవలను బోధించేదను, పాపులు నీ తట్టు తిరుగుదురు. దేవా, నా రక్షణకర్తయగు దేవా, రక్తాపరాధము నుండి నన్ను విడిపింపుము. అప్పుడు నా నాలుక నీ నీతిని గూర్చి ఉత్సాహగానము చేయను. ప్రభువా, నా నోరు నీ స్తుతిని ప్రచురపరచునట్లు నా పెదవులను తెరువుము. నీవు బలిని కోరువాడవు కావు, కోరిన ఎడల నేను అర్పించుదును. దహన బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయము నీవు అలక్ష్యము చేయవు. నీ కటాక్షము చొప్పున సియోనుకు మేలు చేయము, యెరూషలేము యొక్క గోడలను కట్టించుము. అప్పుడు నీతియుక్తములైన బలులను, దహన బలులను, సర్వాంగ హోమములను నీకు అంగీకృతములగును. అప్పుడు జనులు నీ బలిపీఠము మీద కోడెలా నర్పించెదరు. దేవాతి దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన హృదయంలో ఫలింపచేయునుగాక. ఆమేన్. 52వ సంకీర్తన. శూరుడా, చేసిన కీడును బట్టి నీవెందుకు అతిశయపడుచున్నావు? దేవుని కృప నిత్యముండును. మోసము చేయవాడా, వాడిగల మంగళ కత్తి వలె నీ నాలుక నాశనము చేయను ఉద్దేశించుచున్నది. మేలు కంటే కీడు చేయుటయు, నీతి పలుకుట కంటే అబద్ధము చేయుటయు నీకిష్టము. కపటమైన నాలుక గలవాడా, అధిక నాశనకరములైన మాటలే నీకిష్టము. కావున దేవుడు సదాకాలం నిన్ను అణగగొట్టును, నిన్ను పట్టుకుని ఆయన నీ గుడారములో నుండి నిన్ను పెళ్లగించును, సజీవుల దేశంలో నుండి నిన్ను నిర్మూలనము చేయను. నీతిమంతులు చూచి భయభక్తులు కలిగి, ఇదిగో దేవుని తనకు దుర్గముగా నుంచుకొనక తన ధనసమృద్ధి యందు నమ్మిక ఉంచి తన చేటును బలపరుచుకొనిన వాడు వీడే అని చెప్పుకొనుచు వానిని చూచి నవ్వుదురు. నేనైతే దేవుని మందిరములో పచ్చని వలీవ చెట్టు వలె నున్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. నీవు దానిని నెరవేర్చితివి గనుక నేను నిత్యము నిన్ను స్తుతించెదను. నీ నామము నీ భక్తుల దృష్టికి ఉత్తమమైనది, నేను దాన్ని స్మరించి కనిపెట్టుచున్నాను. దేవాతి దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన హృదయంలో స్థిరపరచబడునుగాక. ఆమేన్. 53వ సంకీర్తన. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందురు, వారు చెడిపోయిన వారు అసహ్యకార్యములు చేయుదురు. మేలు చేయవాడు ఒకడునూ లేడు, వివేకము కలిగి దేవుణ్ణి వెదకువారు కలరేమో అని దేవుడు ఆకాశం నుంచి చూచి నరులను పరిశీలించెను. వారందరూ దాన్ని తొలగి బొత్తిగడి చెడి ఉన్నారు, ఒకడును తప్పకుండా అందరూ చెడి ఉన్నారు. మేలు చేయు వారెవరునూ లేరు, ఒకడైననూ లేడు.
దేవునికి ప్రార్థన చేయక ఆహారం మృంగునట్లుగా నా ప్రజలను మృంగు పాపాత్ములకు తెలివిలేదా? భయకారణం లేని చోట వారు భయక్రాంతులైరి. నన్ను ముట్టడి వేయు వారి ఎముకలను దేవుడు చెదరగొట్టియున్నాడు. దేవుడు వారిని ఉపేక్షించును గనుక నీవు వారిని సిగ్గుపరిచితివి. సియోనులో నుండి ఇశ్రాయేలునకు రక్షణ కలుగునుగాక. దేవుడు చెరలోనున్న తన ప్రజలను రప్పించినప్పుడు యాకోబు హర్షించును, ఇశ్రాయేలు సంతోషించును. దేవాతి దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన హృదయంలో స్థిరపరచబడునుగాక. ఆమేన్. 54వ సంకీర్తన. దేవా, నీ నామమును బట్టి నన్ను రక్షింపుము, నీ పరాక్రమమును బట్టి నాకు న్యాయము తీర్చుము. దేవా, నా ప్రార్థన ఆలకింపుము, నా నోటి మాటలు చెవిని పెట్టుము. అన్యులు నా మీదకి లేచి ఉన్నారు, బలాఢ్యులు నా ప్రాణము తీయచీయుచున్నారు. వారు తమ ఎదుట దేవునిని ఉంచుకొన్నవారు కారు. ఇదిగో, దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణము ఆదరించువాడు. నా శత్రువులు చేయు కీడు ఆయన వారి మీదికి రప్పించును. నీ సత్యమును బట్టి వారిని నశింపచేయము. స్వేచ్ఛార్పణలైన బలులను నేను నీకర్పించేదను. యెహోవా, నీ నామము ఉత్తమము, నేను దానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఆపదలో అన్నిటిలో నుండి ఆయన నన్ను విడిపించి ఉన్నాడు. నా శత్రువుల గతిని చూచి నా కన్ను సంతోషించుచున్నది. దేవాతి దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన హృదయంలో ఫలింపచేయునుగాక. ఆమేన్. 55వ సంకీర్తన. దేవా, చెవియొగ్గి నా ప్రార్థన ఆలకింపుము, నా విన్నపమునకు విముఖుడవై ఉండకుము. నా మనవి ఆలకించి నాకు ఉత్తరమిమ్ము. శత్రువుల శబ్దమును బట్టి, దుష్టుల బలాత్కారమును బట్టి నేను చింతాక్రాంతుడనై విశ్రాంతి లేక మూలుగుచున్నాను. వారు నా మీద దోషము మోపుచున్నారు, ఆగ్రహము కలవారై నన్ను హింసించుచున్నారు. నా గుండె నాలో వేదన పడుచున్నది, మరణ భయము నాలో పుట్టుచున్నది. దిగులును వణుకును నాకు కలుగుచున్నవి. మహాభయము నన్ను ముంచివేసెను. ఆహా, గువ్వవలే నాకు రెక్కలున్న ఎడల నేను ఎగిరిపోయి నెమ్మదిగా నుందునే. త్వరపడి దూరంగా పారిపోయి పెనుగాలిని సుడిగాలిని తప్పించుకొని అరణ్యములో నివసించియుందినే అనుకుంటుని. పట్టణములో బలాత్కార కలహములు జరుగుట నేను చూచుచున్నాను. ప్రభువా, అట్టి పనులు చేయ వారిని నిర్మూలనము చేయము, వారి నాలుక ఛేదించుము. రాత్రింపగళ్ళు వారి పట్టణపు ప్రాకారముల మీద తిరుగుచున్నారు. పాపమును చెడుతనమును దానిలో జరుగుచున్నవి. దాని మధ్యను నాశన క్రియలు జరుగుచున్నవి. వంచనయు కపటమును దాని అంగడి వీధులలో మానక జరుగుచున్నవి. నన్ను దూషించువాడు శత్రువు కాడు. శత్రువైన ఎడల నేను దాన్ని సహింపవచ్చును. నా మీద మిట్టి పడువాడు నా యందు పగబట్టిన వాడు కాడు. అట్టివాడైతే నేను దాగి ఉండవచ్చును. నా పని చేసిన నీవు నా సహకారివి, నా చెలికాడవు, నా పరిచయుడవు. మనము కూడి మధురమైన గోష్ఠి చేసి ఉన్నవారము. ఉత్సవమునకు వెళ్ళు సమూహముతో దేవుని మందిరమునకు పోయి ఉన్నవారము. వారికి మరణము అకస్మాత్తుగా వచ్చునుగాక. సజీవులుగానే వారు పాతాళమునకు దిగిపోదురుగాక. చెడుతనము వారి నివాసములోని వారి అంతరంగమునందు ఉన్నది. అయితే నేను దేవునికి మొర్రపెట్టుకొందును. యెహోవా నన్ను రక్షించును. సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొర్రపెట్టుకొందును. ఆయన నా ప్రార్థన ఆలకించును. నా శత్రువులు అనేకులై ఉన్నారు. అయినను వారు నా మీదకి రాకుండునట్లు సమాధానం కలుగచేసి ఆయన నా ప్రాణమునను విమోచించి ఉన్నాడు. పురాతన కాలము మొదలుకొని ఆసీనుడగు దేవుడు మారు మనసు లేని వారై తనకి భయపడిన వారికి ఉత్తరమిచ్చెను. తమతో సమాధానముగా నున్న వారికి వారు బలాత్కారము చేదురు. తాము చేసిన నిబంధన నతిక్రమింతురు. వారి నోటి మాటలు వెన్నువలే మృదువుగానున్నవి. అయితే వారి హృదయంలో కలహమున్నది. వారి మాటలు చమురు కంటే నునుపువైనవి. అయితే అవి వరదీసిన కత్తులే. నీ భారము యెహోవా మీదే మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. నీతిమంతులను ఆయన ఎన్నడూను కదలనీయడు. దేవా, నాశన కోపంలో నీవు వారిని పడవేయుదువు. రక్తాపరాధులను, వంచకులను,
సగము కాలమైన బ్రతుకుదురు. నేనైతే నీ అందు నమ్మిక ఉంచి ఉన్నాను. దేవాతి దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన హృదయంలో ఫలింపచేయునుగాక. ఆమేన్. 56వ సంకీర్తన. దేవా నన్ను కరుణించుము, మనుష్యులు నన్ను మృంగివేయవలెనని ఉన్నారు. దినమెల్లా వారు పోరాడుచు నన్ను బాధించుచున్నారు. అనేకులు గర్వించి నాతో పోరాడుచున్నారు. దినమెల్లా నా కొరకు పొంచిన వారు నన్ను మృంగవలెనని ఉన్నారు. నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను. దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించెదను. దేవుని యందు నమ్మిక ఉంచున్నాను, నేను భయపడను. శరీరదారులు నన్నేమి చేయగలరు? దినమెల్లా వారు నా మాటలు అపార్థము చేయుదురు. నాకు హాని చేయవలనన్న తలంపులే వారికి నిత్యము పుట్టుచున్నవి. వారు గుంపు కూడి పొంచిందురు. నా ప్రాణము తీయగోరుచు వారు నా అడుగుజాడలు కనిపెట్టుదురు. తాము చేయు దోషక్రియల చేత వారు తప్పించుకుందురా. దేవా కోపము చేత జనములను అనగగొట్టుము. నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు. నా కన్నీళ్లు నీ బుడ్డిలో నించబడి ఉన్నవి. అవి నీ కవిలలలో కనబడును కదా. నేను మొర్రపెట్టు దినమున నా శత్రువులు వెనుకకు తిరుగుదురు. దేవుడు నా పక్షముననున్నాడని నాకు తెలియను. దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించెదను. యెహోవాను బట్టి ఆయన వాక్యమును కీర్తించెదను. నేను దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను. నరులు నన్నేమి చేయగలరు? దేవా నీవు మరణంలో నుండి నా ప్రాణములను తప్పించి ఉన్నావు. నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించున్నట్లు జారిపడకుండా నీవు నా పాదములను తప్పించి ఉన్నావు. నేను నీకు మ్రొక్కుకొని ఉన్నాను. నేను నీకు స్తుత్యాగములు నర్పించేదను. దేవాతి దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన హృదయంలో ఫలింపచేయునుగాక. ఆమేన్. 57వ సంకీర్తన. నన్ను కరుణింపుము, దేవా నన్ను కరుణింపుము. నేను నీ శరణు చూచియున్నాను. ఈ ఆపదలు తొలగిపోవు వరకు నీ రెక్కల నీడన శరణు చూచియున్నాను. మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలము చేయి దేవునికి నేను మొరపెట్టుచున్నాను. ఆయన ఆకాశం నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించును. నన్ను మృంగగోరు వారు దూషణలు పలుకున్నప్పుడు దేవుడు తన కృపాసత్యములను పంపును. నా ప్రాణము సింహముల మధ్యనున్నది. కోపోద్రేకుల మధ్య నేను పండుకొనుచున్నాను. వారి దంతములు శూలములు, అవి అంబులు. వారి నాలుక వాడిగల కత్తె. దేవా ఆకాశము కంటే అత్యున్నడవగు నిన్ను కనపరుచుకొనుము. నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనిమ్ము. నా అడుగులు చిక్కించుకొనుటకై వారు వలయొడ్డిరి. నా ప్రాణము కృంగియున్నది. నా ఎదుట గుంట త్రవ్వి దానిలో తామే పడిరి. నా హృదయము నిబ్బరముగానున్నది. దేవా నా హృదయము నిబ్బరముగానున్నది. నేను పాడుచు స్తుతిగానము చేసేదను. నా ప్రాణము మేలుకొనుము. సర్వమండలమా సితారా మేలుకొనుడి. నేను వేకువనే లేచెదను. నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది. నీ సత్యము మేఘమండలము వరకు వ్యాపించి ఉన్నది. ప్రభువా జనములలో నీకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించెదను. ప్రజలలో నిన్ను కీర్తించెదను. దేవా ఆకాశము కంటే అత్యున్నతుడవగు నిన్ను కనపరుచుకునుము. నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనిమ్ము. దేవాతి దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన హృదయంలో ఫలింపచేయునుగాక. 58వ సంకీర్తన. అధిపతులారా మీరు నీతిని అనుసరించి మాటలాడుదురన్నది నిజమా? నరులారా మీరు న్యాయమును బట్టి తీర్పు తీర్చుదురా? లేదే మీరు హృదయపూర్వకంగా చెడుతనము జరిగించుచున్నారు. దేశమందు మీ చేతి బలాత్కారము తూచి చెల్లించుచున్నారు. తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగిందురు. పుట్టిన తోడనే అబద్ధములాడుచు తప్పిపోవుదురు. వారి విషయము నాగుపాము విషము వంటిది. వారి విషయము నాగుపాము విషము వంటిది. మాంత్రికులు ఎంత నేర్పుగా మంత్రించినను వారి స్వరము తనకు వినబడకుండినట్లు చెవి మూసుకున్నట్టి చెవిటి పాము వలె వారున్నారు. దేవా వారి నోటి పండ్లను విరగగొట్టుము. యెహోవా కొదమ సింహముల కోరెలను ఓడగొట్టుము. పారు నీళ్ల వలె వారు గతించిపోదురు. అతడు తన బాణములను సంధింపగా అవి తునకలైపోవును. వారు కరిగిపోయిన నత్తవలే నుందురు.
సూర్యుని చూడని గర్భస్రావము వలె నుందురు. మీ కుండలకు ముళ్ళ కంపల సెగ తగలకు మునుపే అది పచ్చిదైనను ఉడికినదైనను ఆయన దాన్ని నెగరగొట్టుచున్నాడు. ప్రతిదండన కలుగగా నీతిమంతులు చూచి సంతోషించుదురు. భక్తిహీనుల రక్తములో వారు తమ పాదములను కడుగుకొందురు. కావున నిశ్చయముగా నీతిమంతులకు ఫలము కలుగుననియు నిశ్చయముగా న్యాయము తీర్చు దేవుడు లోకములోనున్నాడనియు మనుష్యులు ఒప్పుకొందురు. దేవాతి దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన హృదయంలో ఫలింపచేయునుగాక. ఆమేన్. 59వ సంకీర్తన. నా దేవా, నా శత్రువుల చేతిలో నుండి నన్ను తప్పించుము. నా మీద పడువారికి చిక్కకుండా నన్ను ఉద్ధరించుము. పాపము చేయి వారి చేతిలో నుండి నన్ను తప్పింపుము. రక్తపరాధుల చేతిలో నుండి నన్ను రక్షించుము. నా ప్రాణము తీయవలనని వారు పొంచియున్నారు. యెహోవా, నా దోషమును బట్టి కాదు, నా పాపమును బట్టి కాదు, ఊరకయే బలవంతులు నా పైన పోగుబడి ఉన్నారు. నా యందు ఏ అక్రమమును లేకున్నను వారు పరుగులెత్తి సిద్ధపడుచున్నారు. నన్ను కలుసుకునుటకై మేల్కొనుము. సైన్యములకు అధిపతియగు యెహోవావైన దేవా, ఇశ్రాయేలు దేవా, అన్యజనులందరినీ శిక్షించుటకై మేల్కొనుము. అధిక ద్రోహులలో ఎవరిని కనికరింపకుము. సాయంకాలమున వారు మరలా వచ్చెదరు. కుక్కవలే మొరుగుచు పట్టణము చుట్టూ తిరుగుదురు. వినువారెవరునూ లేరనుకుని వారు తమ నోట నుండి మాటలు వెళ్ళగ్రక్కుదురు. వారి పెదవులలో కత్తులున్నవి. యెహోవా, నీవు వారిని చూచి నవ్వుదువు. అన్యజనులందరినీ నీవు అపహసించుదువు. నా బలమా, నీ కొరకు నేను కనిపెట్టుచున్నాను. నా ఉన్నతమైన దుర్గము దేవుడే. నా దేవుడు తన కృపలో నన్ను కలుసుకొనెను. నా కొరకు పొంచి ఉన్న వారికి సంభవించిన దానిని దేవుడు నాకు చూపించును. వారిని చంపకము. ఏలయనగా నా ప్రజలు దాన్ని మర్చిపోదురేమో. మా కేడమైన ప్రభువా, నీ బలము చేత వారిని చెల్లాచెదురు చేసి అణగగొట్టుము. వారి పెదవులు మాటలను బట్టియు వారి నోటి పాపమును బట్టియు వారి పలుకు శాపములను బట్టియు అబద్ధములను బట్టియు వారు తమ గర్వములో చిక్కబడుదురుగాక. కోపము చేత వారిని నిర్మూలము చేయము. వారు లేకపోవునట్లు వారిని నిర్మూలనము చేయము. దేవుడు యాకోబు వంశమును ఏలుచున్నాడని బుద్ధిగంతముల వరకు మనుష్యులు ఎరుగునట్లు చేయము. సాయంకాలమున వారు మరలా వచ్చెదరు. కుక్కవలె మొరుగుచు పట్టణము చుట్టూ తిరుగుదురు. తిండి కొరకు వారు ఇటు అటు తిరుగులాడెదరు. తృప్తి కలుగున ఎడల రాత్రి అంతయు అగుదురు. నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు. ఆపద్దినమున నాకు ఆశ్రయంగా ఉన్నావు. నీ బలమును గూర్చి నేను కీర్తించెదను. ఉదయమున నీ కృపను గూర్చి ఉత్సాహగానం చేసేదను. దేవుడు నాకు ఎత్తైన కోటగాను కృపగల దేవుడుగాను ఉన్నాడు. నా బలమా, నిన్నే కీర్తించెదను. దేవాది దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన హృదయంలో ఫలింపచేయునుగాక. ఆమేన్. 60వ సంకీర్తన. దేవా, మమ్ము విడనాడి ఉన్నావు, మమ్ము చెదరగొట్టి ఉన్నావు. నీవు కోపపడితివి, మమ్ము మరలా బాగు చేయము. నువ్వు దేశమున కంపింప చేసి ఉన్నావు, దానిని బద్దలు చేసి ఉన్నావు. అది వణుకుచున్నది, అది పడిపోయిన చోటులు బాగు చేయము. నీ ప్రజలకు నీవు కఠిన కార్యములు చేసితివి. తూలునట్లు చేయు మధ్యమున మాకు త్రాగించితివి. సత్యము నిమిత్తము ఎత్తిపట్టుటకై నీ యందు భయభక్తులు గల వారికి నీవొక ధ్వజము ఇచ్చి ఉన్నావు. నీ ప్రియులు విమోచింపబడినట్లు నీ కుడి చేత నన్ను రక్షించి నాకు ఉత్తరమిమ్ము. తన పరిశుద్ధత తోడని దేవుడు మాట ఇచ్చి ఉన్నాడు. నేను ప్రహర్షించెదను, షెకెమును పంచిపెట్టెదను, సుక్కోతు లోయను కొలిపించెదను. గిలాదు నాది, మనష్షే నాది, ఎఫ్రాయిము నాకు శిరస్త్రాణము, యూదా నాకు రాజదండము. మోయాబు నేను కాళ్ళు కడుక్కొను పళ్ళెము. ఎదోము మీద నా చెప్పు విసిరవేదును. ఫిలిస్తియా నన్ను గూర్చి ఉత్సాహధ్వని చేయము. కోటగల పట్టణములోనికి నన్నెవడు తోడుకొని పోవును? ఎదోములోనికి నన్నెవడు నడిపించును? దేవా, నీవు మమ్ము విడనాడి ఉన్నావు గదా. దేవా, మా సేనలతో కూడా నీవు బయలుదేరుట మాని ఉన్నావు కదా. మనుష్యుల సహాయము వ్యర్థము. శత్రువులను జయించుటకు మాకు సహాయము దయచేయము. దేవుని వలన మేము శూరకార్యములు జరిగించెదము. మా శత్రువులను అణగద్రొక్కువాడవు నీవే.
దేవాతి దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన హృదయంలో ఫలింప చేయనుగాక. ఆమేన్. 61వ సంకీర్తన. దేవా, నా మొర ఆలకింపుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము. నా ప్రాణము తల్లడిల్లగా బూదిగంతముల నుండి నీకు మొరపెట్టుచున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. నీవు నాకు ఆశ్రయముగా నుంటివి, శత్రువుల ఎదుట బలమైన కోటగా నుంటివి. యుగయుగములు నేను నీ గుడారములో నివసించేదను, నీ రెక్కల చాటున దాగియుందును. దేవా, నీవు నాకు మ్రొక్కుబడులను అంగీకరించున్నావు. నీ నామమందు భయభక్తులు గల వారి స్వాస్యము నీవు నాకు అనుగ్రహించి ఉన్నావు. రాజునకు దీర్ఘాయువు కలుగచేదువుగాక. అతని సంవత్సరములు తరతరములు గడుచునుగాక. దేవుడు సన్నిధిని అతడు నిరంతరము నివసించునుగాక. అతని కాపాడుటకే కృపాసత్యములను నియమించుము. దినదినము నా మ్రొక్కుబడులను నేను చెల్లించినట్లు నీ నామము నిత్యము కీర్తించేదను. దేవాతి దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన హృదయంలో ఫలింప చేయనుగాక. ఆమేన్. 62వ సంకీర్తన. నా ప్రాణము దేవుణ్ణి నమ్ముకుని మౌనంగా ఉన్నది. ఆయన వలన నాకు రక్షణ కలుగును. ఆయనే నా ఆశ్రయదుర్గము, ఆయనే నా రక్షణకర్త. ఎత్తైన నా కోట ఆయనే, నేను అంతగా కదిలింపబడను. ఎన్నాళ్ళు మీరు ఒకనిపై పడుదురు? ఒరుగుచున్న గోడను పడబోవు కంచెను ఒకడు పడద్రోయినట్లు మీరందరూ ఎన్నాళ్ళు ఒకని పడద్రోయ చూచుదురు. అతని ఔన్నత్యము నుండి అతను పడద్రోయుటకై వారు ఆలోచించుదురు. అబద్ధం ఆడుట వారికి సంతోషము. వారు తమ నోటితో శుభవచనములు పలుకుచు అంతరంగములో దూషించుదురు. నా ప్రాణమా, దేవుని నమ్ముకొని మౌనంగా నుండుము. ఆయన వలనే నాకు నిరీక్షణ కలుగుచున్నది. ఆయనే నా ఆశ్రయదుర్గము, నా రక్షణ ఆధారము. నా ఎత్తైన కోట ఆయనే, నేను కదిలింపబడను. నా రక్షణకు, నా మహిమకు దేవుడే ఆధారము, నా బలమైన ఆశ్రయదుర్గము. నా ఆశ్రయము దేవుని యందే ఉన్నది. జనులారా, ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి. ఆయన సన్నిధిని మీరు హృదయములను కుమ్మరించుడి. దేవుడు మనకు ఆశ్రయము. అల్పులైన వారు వట్టి ఊపిరి అయి ఉన్నారు. గనులైన వారు మహాస్వరూపులు, మాయస్వరూపులు. త్రాసులో వారందరూ తేలిపోదురు. వట్టి ఊపిరి కన్నా అలకనగా ఉన్నారు. బలాత్కారమందు నమ్మిక ఉంచకుడి. దోచుకొనుట చేత గర్వపడుకుడి. ధనము హెచ్చినను దానిని లక్ష్య పెట్టుకుడి. బలము తనదని ఒక మారు దేవుడు సెలవిచ్చెను, 2 మారులు ఆ మాట నాకు వినబడెను. ప్రభువా, మనుష్యులందరికీ వారి వారి క్రియల చొప్పున నీవే ప్రతిఫలం ఇచ్చుచున్నావు కాగా కృపచూపుటయు నీది. దేవాది దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన హృదయంలో ఫలింపచేయునుగాక. ఆమేన్. 63వ సంకీర్తన. దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకుదును. నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేను ఎంతో ఆశతో నీ తట్టు కనిపెట్టుకుని ఉన్నాను. నీళ్లు లేక ఎండియున్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొనుచున్నది. నీ మీద ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరము కృషించుచున్నది. నీ కృప జీవము కంటే ఉత్తమము. నా పెదవులు నిన్ను స్తుతించును. నా మంచము మీద నిన్ను జ్ఞాపకము చేసుకుని రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. ఉత్సాహించు పెదవులతో నా నోరు నిన్ను గుచ్చి గానము చేయుచున్నది. కాగా నా జీవిత కాలమంతయు నేను ఇలాగున నిన్ను స్తుతించెదను. నీ నామమును బట్టి నా చేతులెత్తెదను. నీవు నాకు సహాయకుడవై ఉంటివి. నీ రెక్కల చాటున శరణ జూచి ఉత్సాహధ్వని చేసేదను. నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది. నీ కుడిచేయి నన్ను ఆదుకొనుచున్నది. నా ప్రాణము నశింపచేయవలని వారు దాన్ని వెదకుచున్నారు. వారు భూమి క్రింద చోట్లకు దిగిపోదురు. బలమైన ఖడ్గమునకు అప్పగింపబడుదురు. నక్కల పాలగుదురు. రాజు దేవుని బట్టి సంతోషించును. ఆయన తోడని ప్రమాణం చే ప్రతివాడును అతిశయులను. అబద్ధములాడు వారి నోరు మూయబడును. దేవాది దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన హృదయంలో ఫలింపచేయునుగాక. ఆమేన్. 64వ సంకీర్తన. దేవా, నేను మొర్రపెట్టగా నా మనవి ఆలకింపుము. శత్రు భయము నుండి నా ప్రాణము కాపాడుము. కీడు చేయవారి కుట్ర నుండి, దుష్టక్రియలు చేయవారు అల్లరి నుండి నన్ను దాచుము. ఒకడు కత్తికి పదును పెట్టినట్లు వారు తమ నాలుకలకు పదును పెట్టుదురు. యథార్థవంతులను కొట్టవలనని చాటైన స్థలములలో చేదు మాటలను బాణములుగా సంధించుదురు.
వారు భయమేమీ లేక అకస్మాత్తుగా వారిని కొట్టెదరు. వారు దురాలోచన దృఢపరుచుకుందురు. చాటుగా ఉరలను నొడ్డుటకు యోచించుకొనుచు మనలను ఎవరు చూచెదరని చెప్పుకుందురు. వారి దుష్టక్రియలకు తెలుసుకొనుటకై ప్రయత్నించుదురు. వెదకి ఉపాయము సిద్ధపరచుకుందురు. ప్రతి వాని హృదయాంతరంగముల అగాధము. దేవుడు బాణములతో వారిని కొట్టును. వారు ఆకస్మికముగా గాయపరచబడెదరు. వారు కూలెదరు. వారు కూలుటకు వారి నాలుకే కారణము. వారిని చూచువారందరూ తల ఊచుదురు. మనుష్యులందరూ భయము కలిగి దేవుని కార్యములు తెలియజేయుచుదురు. ఆయన కార్యములను చక్కగా యోచించుకుందురు. నీతిమంతులు యెహోవాను బట్టి సంతోషించును. ఆయన శరణు జొచ్చెదరు. యథార్థ హృదయులందరూ అతిశయిల్లుదురు. దేవాతి దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన హృదయంలో ఫలింపచేయునుగాక. ఆమేన్. 65వ సంకీర్తన. దేవా, సియోనులో మౌనముగా ఉండుట నీకు స్తుతి చెల్లించుటే నీకు మొక్కుబడి చెల్లింపవలసి ఉన్నది. ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు నీ ఎద్దుకు వచ్చెదరు. నా మీద మోపబడిన దోషము భరింపజాలనివి. నా అతిక్రమముల నిమిత్తము నీవే ప్రాయశ్చిత్తము చేదువు. నీ ఆవరణములో నివసించినట్లు నీవు చేర్చుకునివాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలయము చేత నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందేదము. మాకు రక్షణకర్తమైన దేవా, బూదిగంధములు నివాసులందరికీ దూర సముద్రము మీదన్న వారికి ఆశ్రయమైన వాడా, నీవు నీతిని బట్టి భీకర క్రియల చేత మాకు ఉత్తరమిచ్చుదు. బలమునే నడికట్టుగా కట్టుకునినవాడే తన శక్తి చేత పర్వతములను స్థిరపరచువాడు ఆయనే సముద్రముల ఘోషను వాటికి తరంగముల ఘోషను అణచువాడు. జనములు అల్లరిని చల్లార్చువాడు. నీ సూచక క్రియలను చూచి దిగంత నివాసులు భయపడదురు. ఉదయ సాయంత్రముల ఉత్పత్తులను నీవు సంతోషభరితముగా చేయుచున్నావు. నీవు భూమిని దర్శించి దాన్ని తడుపుచున్నావు. దానికి మహా దైశ్వర్యము కలుగ చేయుచున్నావు. దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది. నీవు భూమిని అట్లు సిద్ధపరిచిన తరువాత వారికి ధాన్యము దయచేయుచున్నావు. దాని దుక్కులను విస్తారమైన నీళ్లతో తడిపి దాని గనిమలను చదును చేయుచున్నావు. వాని జల్లుల చేత దాన్ని పదును చేయుచున్నావు. అది మొలకెత్తగా నీవు దాన్ని ఆశీర్వదించుచున్నావు. సంవత్సరం అను దయాకిరీటము ధరింపచేసి ఉన్నావు. నీ జాడలు సారము వెదజల్లుచున్నవి. అడవి బూడులు సారము చిలకరించుచున్నవి. కొండలో ఆనందమును నడికట్టుగా ధరించుకుని ఉన్నవి. పచ్చిక పట్లు మందలను వస్త్రము వలె ధరించి ఉన్నవి. లోయలు సస్యములతో కప్పబడి ఉన్నవి. అన్నీయు సంతోషధ్వని చేయుచున్నవన్నీయు గానము చేయుచున్నవి. దేవాతి దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన హృదయంలో ఫలింపచేయునుగాక. 66వ సంకీర్తన. సర్వలోక నివాసులారా, దేవుని గురించి సంతోష గీతము పాడుడి. ఆయన నామ ప్రభావము కీర్తించుడి. ఆయనకు ప్రభావం ఆరోపించి ఆయనను స్తోత్రించుడి. ఇలాగూ దేవునికి స్తోత్రము చెల్లించుడి. నీ కార్యములు ఎంతో భీకరమైనవి. నీ బలాతిశయమును బట్టి నీ శత్రువులు లొంగి నీ యొద్దకు వచ్చెదరు. సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కీర్తించును. నీ నామమును బట్టి నిన్ను కీర్తించును. దేవుని ఆశ్చర్య కార్యములను చూడరండి. నరుల ఎడల ఆయన జరిగించు కార్యములను చూడగా ఆయన భీకరుడై ఉన్నాడు. ఆయన సముద్రమును ఎండిన భూమిగా చేసెను. జనులు కాలినడకచే దాటిరి. అక్కడ ఆయన యందు మేము సంతోషించితిమి. ఆయన తన పరాక్రమములను నిత్యము ఏలుచున్నాడు. అన్యజనుల మీద ఆయన తన దృష్టి ఉంచున్నాడు. ద్రోహులు తమ్ము తాము హెచ్చించుకొనగ తగదు. జనములారా, మా దేవుని సన్నుతించుడి. గొప్ప స్వరముతో ఆయన్ని కీర్తి వినిపించుడి. జీవ ప్రాప్తులనుగా మమ్మను కలుగచేవాడు ఆయనే. ఆయన మన పాదములను కదలనీయుడు. దేవా, నీవు మమ్మను పరిశీలించి ఉన్నావు. వెండిని నిర్మలము చేయరీతిగా మమ్మను నిర్మలము చేసి ఉన్నావు. నీవు బందీ గృహములో మమ్ము ఉంచితివి. మా నడుముల మీద గొప్ప భారము పెట్టితివి. నరులు మా నెత్తి మీద ఎక్కునట్లు చేసేదివి. మేము నిప్పులలోనూ నీళ్లలోనూ పడితిమి. అయినను నీవు సమృద్ధి గల చోటికి మమ్ము రప్పించి ఉన్నావు. దహన బలులను తీసుకుని నేను నీ మందిరములోనికి వచ్చేదను. నాకు శ్రమ కలిగినప్పుడు నా పెదవులు పలికిన మ్రొక్కుబడులను, నా నోరు వచించిన మ్రొక్కుబడులను నేను నీకు చెల్లించేదను. పొటేళ్లను, ధూపమును,
క్రొవ్వెన గొర్రెలను తీసుకుని నీకు దహన బలులను అర్పించేదను, ఎద్దులను పోతు మేకలను అర్పించేదను. దేవుని యందు భయభక్తులు గలవారులారా, మీరందరూ వచ్చి ఆలకించుడి. ఆయన నా కొరకు చేసిన కార్యములను నేను వినిపించెదను. నేను మొర్రపెట్టి తిని అప్పుడే నా నోట శ్రేష్టమైన కీర్తన ఉండెను. నా హృదయంలో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకిపోవును. నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించినాడు. ఆయన నా విజ్ఞాపన ఆలకించినాడు. దేవుడు నా ప్రార్థనను తోసివేయలేదు, నా యుద్ధ నుండి తన కృపను తొలగింపలేదు. ఆయన సన్నుతింపబడునుగాక. ఆమేన్. దేవాతి దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన హృదయంలో ఫలింపచేయునుగాక. ఆమేన్. 67వ సంకీర్తన. భూమి మీద నీ మార్గము తెలియబడినట్లును, అన్యజనులందరిలో నీ రక్షణ తెలియబడినట్లును దేవుడు మమ్మను కరుణించి మమ్మను ఆశీర్వదించునుగాక. ఆయన తన ముఖకాంతి మా మీద ప్రకాశింపచేయునుగాక. దేవా, ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక, ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక. న్యాయమును బట్టి నీవు జనములకు తీర్పు తీర్చుదువు, భూమి మీదనున్న జనములను ఏలెదవు. జనములు సంతోషించుచు ఉత్సాహధ్వని చేయునుగాక. దేవా, ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక, ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక. అప్పుడు భూమి దాని ఫలములిచ్చును. దేవుడు మా దేవుడు మమ్మను ఆశీర్వదించును. దేవుడు మమ్మను దీవించును. బూదిగంత నివాసులందరూ ఆయనందు భయభక్తులు నిలుపుదురు. దేవాది దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన హృదయంలో ఫలింపచేయునుగాక. ఆమేన్. 67వ సంకీర్తన. భూమి మీద నీ మార్గము తెలియబడినట్లును, అన్యజనులందరిలో నీ రక్షణ తెలియబడినట్లును దేవుడు మమ్మను కరుణించి మమ్మను ఆశీర్వదించునుగాక. ఆయన తన ముఖకాంతి మా మీద ప్రకాశింపచేయునుగాక. దేవా, ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక, ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక. న్యాయమును బట్టి నీవు జనములకు తీర్పు తీర్చుదువు, భూమి మీదున్న జనములను ఏలెదవు. జనములను సంతోషించినట్లు ఉత్సాహధ్వని చేయునుగాక. దేవా, ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక, ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక. అప్పుడు భూమి దాన్ని ఫలమిచ్చును. దేవుడు మా దేవుడు మమ్మును ఆశీర్వదించును. దేవుడు మమ్మును దీవించును. బూదిగంత నివాసులందరూ ఆయన యందు భయభక్తులు నిలుపుదురు. దేవాతి దేవుడు తన పరిశుద్ధ వాక్యం మనందరి హృదయంలో బహుగా ఫలింపచేయునుగాక. ఆమేన్. 68వ సంకీర్తన. దేవుడు లేచునుగాక, ఆయన శత్రువులు చెదరిపోదురుగాక. ఆయనను ద్వేషించువారు ఆయన సన్నిధి నుండి పారిపోదురుగాక. పొగ చెదరగొట్టబడినట్లు నీవు వారిని చెదరగొట్టుము. అగ్నికి మైనము కరుగునట్లు భక్తిహీనులు దేవుని సన్నిధికి కరిగి నశించుదురుగాక. నీతిమంతులు సంతోషించుదురుగాక, వారు దేవుని సన్నిధిని ఉల్లసించుదురుగాక. వారు మహాదానందము పొందుదురుగాక. దేవుని గురించి పాడుడి, ఆయన నామమును బట్టి స్తోత్రగానము చేయుడి. వాహనమెక్కి అరణ్యములలో ప్రయాణము చేయు దేవుని కొరకు ఒక రాజమార్గము చేయుడి. యెహోవా అను ఆయన నామమును బట్టి ఆయన సన్నిధిని ప్రహర్షించుడి. తన పరిశుద్ధాలయమందుండు దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు, విధవరాండ్లకు న్యాయకర్త అయి ఉన్నాడు. దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయువాడు. ఆయన బంధింపబడిన వారిని విడిపించి వారిని వర్ధిల్ల చేయువాడు. విశ్వాసఘాతకులు నిర్జల దేశమందు నివసించుదురు. దేవా, నీవు నీ ప్రజల ముందర బయలుదేరినప్పుడు, అరణ్యములో నీవు ప్రమాణము చేసినప్పుడు భూమి వణికెను, దేవుని సన్నిధి అంతరిక్షము దిగజారెను. ఇశ్రాయేలు దేవుడగు దేవుని సన్నిధిని ఆవలి సినాయి కంపించెను. దేవా, నీ శ్వాసము మీద నీవు వర్షము సమృద్ధిగా కురిపించితివి. అది అలసి ఉండగా నీవు దాన్ని బలపరిచితివి. నీ సమూహము దానిలో నివసించును. దేవా, నీ అనుగ్రహము చేత దీనులకు సదుపాయములు కలగచేసితివి. ప్రభువు మాట సెలవిచ్చుచున్నాడు, దానిని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు. సేనల రాజును పారిపోయేదురు. ఇంట నిలిచినది దోపుడు సొమ్ము పంచుకొనును. గొర్రెల దొడ్ల మధ్యను మీరు పండుకొనగా గువ్వల రెక్కలు వెండితో కప్పబడి ఉన్నట్లు, వాటి ఈకల రెక్కలు పచ్చని బంగారుతో కప్పబడినట్లున్నవి. సర్వశక్తుడు అక్కడ రాజులను చెదరగొట్టినప్పుడు సల్మోను మీద హిమమును కురిసినట్లాయెను. బాషాను పర్వతములు దేవ పర్వతము, బాషాను పర్వతము శిఖరముల గల పర్వతములారా, దేవుడు నివాసముగా కోరుకున్న కొండను మీరేలా ఓరచూపులు చూచుచున్నారు.
యెహోవా నిత్యము అందులోనే నివసించును. దేవుని రథములు సహస్రములు, సహస్రములు, ప్రభువు వాటిలోనున్నాడు. సీనాయి పరిశుద్ధమైనట్లు ఆ కొండ పరిశుద్ధమాయెను. నీవు ఆరోహణమైతివి, పట్టబడిన వారిని చెరపట్టుకుని పోతివి. మనుష్యుల చేత నీవు కానుకలను తీసుకుని ఉన్నావు. యెహోవాను దేవుడు అక్కడ నివసించినట్లు విశ్వాసఘాతకుల చేత సహితము నీవు కానుకలు తీసుకుని ఉన్నావు. ప్రభువు స్తుతినొందునుగాక. అనుదినము ఆయన మా భారమును భరించుచున్నాడు. దేవుడే మాకు రక్షణకర్త ఉన్నాడు. దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగచేయి దేవుడై ఉన్నాడు. మరణము తప్పించుట ప్రభు అయిన యెహోవా వశము. దేవుడు నిశ్చయముగా తన శత్రువుల తలలు పగలగొట్టును. మానక దోషములను చేయవారి వెంట్రుకల గల నడినెత్తిని ఆయన పగలగొట్టును. ప్రభువు సెలవిచ్చినదేమనగా, నేను బాషానులో నుండి వారిని తప్పించేదను, అగాధ సముద్రములో నుండి వారిని రప్పించేదను. వారి రక్తములో నీవు నీ పాదము ఉంచుందువు. నీ శత్రువులు నీ కుక్కల నాలుకలకు భాగమగుదురు. దేవా, నీ గమనమును పరిశుద్ధ స్థలమునకు పోవు. నా రాజగు దేవుని గమనములు వారు చూచియున్నారు. చుట్టూను కన్యకలు తంబురలను వాయించుచుండగా కీర్తనలు పాడువారు ముందర నడిచిరి. తంతి వాద్యముల వాయించువారు వెనుక వచ్చెదరు. సమాజములో దేవుని స్తుతించుడి. ఇజ్రాయేలు నుండి ఉద్భవించిన వారులారా ప్రభువును స్తుతించుడి. కనిష్ఠుడగు బన్యామీను అను వారి ఏలిక అచ్చటయున్నాడు. యూదా అధిపతులకు పరివారం అచ్చటనున్నది. జబూలూను అధిపతులను, నఫ్తాలి అధిపతులను ఉన్నారు. నీ దేవుడు నీకు బలము కలుగు నియమించుచున్నాడు. దేవా, నీవు మా కొరకు చేసిన దాన్ని బలపరచుము. యెరూషలేములోని నీ ఆలయమును బట్టి రాజులు నీ యొద్దకు కానుకలు తెచ్చెదరు. రెల్లులోని మృగమును, ఆబోతు గుంపెను, దూడల వంటి జనములను లొంగి వెండి కడ్డీలను తెచ్చినట్లుగా వారిని గద్దింపుము. కలహప్రియులను ఆయన చెదరగొట్టి ఉన్నాడు. ఐగుప్తులో నుండి ప్రధానులను వచ్చెదరు. కూషీయులు దేవుని తట్టు తమ చేతులు చాచుకొని పరిగెత్తి వచ్చెదరు. భూరాజ్యములారా దేవుని గురించి పాడుడి, ప్రభువుని కీర్తించుడి. అనాదిగానున్న ఆకాశ వాహనము మీకు వారిని కీర్తించుడి. ఆయన తన స్వరము వినబడచేయును, అది బలమైన స్వరము. దేవునికి బలాతిశయమును ఆరోపించుడి. మహిమోన్నతుడైన ఆయన ఇశ్రాయేలు మీద ఏలుచున్నాడు. అంతరిక్షమును ఆయన బలాతిశయమున్నది. తన పరిశుద్ధ స్థలములలో దేవుడు భీకరుడు. ఇశ్రాయేలు దేవుడే తన ప్రజలకు బల పరాక్రమములను అనుగ్రహించుచున్నాడు. దేవుడు స్తుతినందునుగాక. ఆమెన్. దేవాది దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన హృదయంలో ఫలింపచేయునుగాక. ఆమెన్. 69వ సంకీర్తన. దేవా, జలములు నా ప్రాణము మీద పొర్లుచున్నవి, నన్ను రక్షింపుము. నిలుక ఈయనని అగాధమైన దొంగ ఊబిలో నేను దిగిపోచున్నాను. అగాధ జములలో నేను దిగబడి ఉన్నాను. వరదలు నన్ను ముంచివేయుచున్నవి. నేను మొరపెట్టుట చేత అలసి ఉన్నాను. నా గొంతుక ఎండిపోయెను. నా దేవుని కొరకు కనిపెట్టుట చేత నా కన్నులు క్షీణించిపోయెను. నిర్మిత్తముగా నా మీద పగబట్టువారు నా తల వెంట్రుకల కంటే విస్తారముగా ఉన్నారు. అబద్ధమును బట్టి నాకు శత్రువులై నన్ను సంహరింపగోరువారు అనేకులు. నేను దోచుకునిన దానిని నేను ఇచ్చుకొనవలసి వచ్చాను. దేవా, నా బుద్ధిహీనత నీకు తెలిసి ఉన్నది. నా అపరాధములు నీకు మరుగైనవి కావు. ప్రవ్వా, సైన్యములకు అధిపతి యెహోవా, నీ కొరకు కనిపెట్టుకున్న వారికి నా వలన సిగ్గు కలుగనీయకుము. ఇశ్రాయేలు దేవా, నిన్ను వెదకు వారిని నా వలన అవమానము నొందనీయకుము. నీ నిమిత్తము నేను నింద నొందిన వాడనైతిని. నీ నిమిత్తము సిగ్గు నా ముఖమున కప్పెను. నా సహోదరులకు నేను అన్యుడనైతిని. నా తల్లి కుమారులకు పరుడనైతిని. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది. నిన్ను నిందించిన వారి నిందలు నా మీద పడి ఉన్నవి. ఉపవాసం నుండి నేను కన్నీరు విడవగా అది నాకు నిందాస్పదమాయెను. నేను గోనిపెట్ట వస్త్రముగా కట్టుకునినప్పుడు వారికి హాస్యాస్పదముగా నుండనైతిని. గుమ్మములో కూర్చుండిన వారు నన్ను గూర్చి మాటలాడుకుందురు. త్రాగుబోతులు నన్ను గూర్చి పాటలు పాడుదురు. యెహోవా, అనుకూల సమయమున నేను నిన్ను ప్రార్థించుచున్నాను. దేవా, నీ కృపా బాహుళ్యమును బట్టి, నీ రక్షణ సత్యమును బట్టి నాకు ఉత్తరమిమ్ము. నేను దిగిపోకుండా ఉవ్విలో నుండి నన్ను తప్పించుము. నా పగవారి చేతిలో నుండి, అగాధ జలములో నుండి నన్ను తప్పించుము. నీటి వరదలు నన్ను
ముంచనీయకము. అగాధ సముద్రము నన్ను మృంగనీయకము. గుంట నన్ను మృంగనీయకము. యెహోవా, నీ కృప ఉత్తమ మత్స్యమును బట్టి నాకు ఉత్తరమిమ్ము. నీ వాత్సల్య బాహుళ్యతను బట్టి నా తట్టు తిరుగుము. నీ సేవకునికి విముఖుడవై ఉండకుము. నేను ఇబ్బందిలోనున్నాను, త్వరగా నాకు ఉత్తరమిమ్ము. నా ఎద్దుకు సమీపించి నన్ను విమోచించుము. నా శత్రువులు చూచి నన్ను విడిపింపుము. నిందయు సిగ్గును అవమానమును నాకు కలిగినని నీకు తెలిసే ఉన్నది. నా విరోధులందరూ నీకు కనబడుచున్నారు. నిందకు నా హృదయము బద్దలాయెను. నేను బహుగా కృషించి ఉన్నాను. కరుణించు వారి కొరకు కనిపెట్టుకుంటుని గాని ఎవరును కానరారేరి. వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి. నాకు దప్పి అయినప్పుడు చిరకును త్రాగనిచ్చిరి. వారి భోజనము వారికి ఉరిగా నుండునుగాక. వారు నిర్భయముగా ఉన్నప్పుడు అది వారికి ఉరిగా నుండునుగాక. వారు చూడకపోనట్లు వారి కన్నులు చీకటి కమ్మునుగాక. వాడి నడుములకు ఎడతెగని వణుకు పుట్టించుము. వారి మీద నీ ఉగ్రత కుమ్మరించుము. నీ కోపాగ్ని వారిని పట్టుకొనుగాక. వారి పాళెము పాడవునుగాక. వారి గుడారములో ఎవడునూ ఉండకపోనుగాక. నీవు మొత్తిన వానిని వారు తరుముచున్నారు. నీవు గాయపరిచిన వారి వేదనను వివరించుచున్నారు. దోషము మీద దోషము వారికి తగులనిమ్ము. నీ నీతి వారికి అందనీయకము. జీవ గ్రంథములో నుండి వారి పేరును తుడుపు పెట్టుము. నీతిమంతుల పట్టీలో వారి పేరును వ్రాయకుము. నేను బాధపడిన వాడనై వ్యాకులపడుచున్నాను. దేవా, నీ రక్షణ నన్ను ఉద్ధరించునుగాక. కీర్తనలతో నేను దేవుని నామమును స్తుతించెదను. కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయనను గణపరిచెదను. ఎద్దు కంటెను కొమ్ములను డెక్కలును గల కోడె కంటెను అది యెహోవాకు ప్రీతికరము. బాధపడు వారి దాన్ని చూచి సంతోషించుదురు. దేవుని వెదకువారులారా, మీ ప్రాణము తెప్పరిల్లునట్లునుగాక. యెహోవా దరిద్రుల మొర్ర ఆలకించువాడు. ఖైదీలో నుంచబడిన తన వారిని ఆయన తృణీకరించువాడు కాడు. భూమి ఆకాశములు ఆయన్ను స్తుతించునుగాక. సముద్రములను వాటి యందు సంచరించి సమస్తమును ఆయన్ను స్తుతించునుగాక. దేవుడు సియోనును రక్షించును. ఆయన యూదా పట్టణమును కట్టించును. జనులు అక్కడ నివసించెదరు. అది వారి వశమగును. ఆయన సేవకుల సంతానము దాన్ని స్వతంత్రించుకొనును. ఆయన నామం ప్రేమించువారు అందులో నివసించెదరు. దేవాతి దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన హృదయంలో ఫలింపచేయునుగాక. ఆమేన్. 70వ సంకీర్తన. దేవా, నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము. యెహోవా, నాకు సహాయమునకు త్వరగా రమ్ము. నా ప్రాణం తీయగోరు వారు సిగ్గుపడి అవమానమొందుదురుగాక. నాకు కీడు చేయగారు వారును వెనుకకు మళ్లింపబడి సిగ్గునొందుదురుగాక. ఆహా ఆహా అని పలుకువారు తమకు కలిగిన అవమానము చూచి విస్మయము పొందుదురుగాక. నిన్ను వెదకువారందరూ నిన్ను గూర్చి ఉత్సహించి సంతోషించుదురుగాక. నీ రక్షణ ప్రేమించు వారందరూ దేవుడు మహిమపరచుదురుగాక అని నిత్యము చెప్పుకొందురుగాక. నేను శ్రమల పాలై దీనుడనైతిని. దేవా, నన్ను రక్షించుటకు త్వరపడి రమ్ము. నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవగు నీవే. యెహోవా, ఆలస్యము చేయుకుమి. దేవాది దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన హృదయంలో స్థిరపరిచి వాక్యానుసారమైన జీవితము మనమందరము కూడా జీవించుదుము కాక. ఆమేన్.